కువైటీ వాళ్ళు నాకు పెద్ద పని అప్పు చెప్పారు. కరెక్ట్ గా చెప్పకపోయావంటే ఇద్దరిని ఇండియా పంపించేస్తా ఉన్నాడు. అసలు ఏం జరిగిందో మీరే చూడండి. కొత్తగా వచ్చిన డ్రైవర్ కి మొత్తం కియా కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేశా, సెట్టింగ్స్ అన్ని బయట తీసుకుని వెళ్ళి అతను బాగా కారు తోలుతున్నాడా లేదా అని చెప్పి చెప్పమన్నారు. కరెక్ట్ గా చెప్పకపోయినా మెడిదప్పులు వస్తాయని చెప్పి చిన్న చిన్న సందుల్లో రౌండ్ అబౌట్ లో అక్కడ ఇక్కడ మంచిగా ఒక రౌండ్ వేసా. మన ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత కింద అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి ఇది సెటర్ అనమాట. కార్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి ఆ పక్క ఈ పక్క జానడు మాత్రమే గ్యాప్ ఉంటది, కరెక్ట్ గా మార్జిన్ ఉంటది అనమాట. కారు అతనే అండర్ గ్రౌండ్ లోకి అయితే తీసుకొని వచ్చాడు నీట్ గా. గోడ పక్కన కారు మార్జిన్ లో పార్కింగ్ అయితే పెట్టమని చెప్పా. ఈ సెటర్ వచ్చేటప్పుడు కార్ బయటికి వెళ్ళినప్పుడు కార్ మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ కువైట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచిగా తోలుతున్నాడు బండి. పార్కింగ్ కూడా నీట్ గా పెట్టేశాడు. గోడ అనుకుని మాత్రం కొద్దిగా వెనక్కి రమ్మని చెప్పాను నేను. వీళ్ళు కార్ లో కూర్చున్నప్పుడు డ్రైవర్ ని గమనించేది ఇదే. సందుల్లో బొందుల్లో రౌండ్ అబౌట్ లో ఎలా తోలుతున్నాడు, కార్ పార్కింగ్ ఎలా పెడుతున్నాడు, బెడదగా తోలుతున్నాడా, స్లోగా తోలుతున్నాడా, స్పీడ్ గా తోలుతున్నాడా అని బాగా గమనిస్తారు. నాకు తెలిసినాటి తెలియనాటి అన్ని ఆయనకి చెప్పా. కువైట్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి మంచిగా బండి తోలుతున్నాడు అని చెప్పి, నీట్ గా తోలకపోయినా అలా తోలాలి ఇలా తోలాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా తోలుతున్నాడని చెప్పేవాడిని. మా కువైట్ చెప్పిన పని అయితే అయిపోయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.